హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మనైన గోంగూరతో చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా, పుల్ల పుల్లగా ఎంతో బాగుంటుందండి. దీన్ని చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే ఈ ఈ గోంగూర చికెన్ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే నేనైతే చికెన్ అయితే ఇలా శుభ్రం చేసుకుని ఇలా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని బాగా కలిపేసుకుందామండి. దీన్ని ఇలా కలిపేసుకుని ఇందులోనే ఒక కప్పుతో పెరుగును కూడా వేసేసుకుందామండి. పెరుగును కూడా వేసుకుని బాగా మొత్తం అంతా ఈ మసాలాలంతా పట్టేదాకా చికెన్ ముక్కలకి బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న వాటినైతే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి. వేసేసుకుని దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక మనం గోంగూరను అయితే ఇలా కడుక్కొని ఇలా శుభ్రం చేసుకున్నానండి. దాన్ని అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 కట్టలను అయితే తీసుకున్నానండి గోంగూర. అలాగే అందులో అయితే ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుని మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుంటున్నానండి. మొత్తం గోంగూర అంతా మగ్గిపోయేదాకా ఇలా చూసారు కదా, ఈ విధంగా అయితే మగ్గితే సరిపోద్దండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ని అయితే పెట్టేసుకుందామండి. ఇలా కుక్కర్ని పెట్టుకుని మనమైతే కుక్కర్లో చేస్తున్నాం కదా, కుక్కర్లో అయితే సింపుల్గా అయిపోద్దండి. అందుకని కుక్కర్ అయితే పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. వేసుకొని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా వేగిపోయేదాకా. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. అలాగే ఒక 2 టమాటాలను అయితే చిన్న ముక్కల కింద అయితే కోసానండి. వాటిని కూడా వేయించేసుకుందామండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చికెన్ అయితే మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఈ కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. కుక్కర్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా మూత పెట్టి మగ్గించేసుకుందామండి. ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో అయితే మొత్తం బిర్యానీ మసాలాలన్నీ వేసుకుందామండి. యాలకులు, దాల్చిన చెక్క, లాలిక్కాయలు, లవంగ మొగ్గ, మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు, సాజీరా అన్నీ వేసేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకుని నేను ఒక చెంచాతో అయితే రైస్ని తీసుకున్నానండి. అంటే నేను ఒక 1/2 కేజీ రైస్ని అయితే తీసుకున్నాను. దీన్ని అయితే శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలండి. కడిగేసుకుని ఇలా అయితే ఇలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇందులో మన కుక్కర్లో అయితే ఒక స్పూన్ బిర్యానీ మసాలా అండి. ఆ బిర్యానీ మసాలాను కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. మనం గోంగూరను ఎలా పేస్ట్ కింద ఆడుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న వాటిలో అయితే కొద్దిగా పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేలాగా గోంగూర అంతా చికెన్ ముక్కలకి అంతా కలిసేలాగా అయితే కలిపేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకున్న వాటిలో నేను ఒక చెంబు బియ్యం తీసుకున్నాను కదా, ఒక
చెంబున్నర బియ్యం అయితే చెంబున్నర వాటర్ అయితే వేసుకుంటున్నానండి. బాస్మతి రైస్‌కి ఎక్కువ వాటర్ అయితే పట్టదండి కుక్కర్‌లోను. ఒక చెంబున్నర వాటర్ అయితే వేసుకుంటే సరిపోద్దండి. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా 2 విజిల్స్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. ఇలా 2 అయితే సరిపోతాయి. 1 లేదా 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి. ఇలా మొత్తం అంతా ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసుకొని మనమైతే ఇలా బిర్యానీనైతే తీసుకోవాలండి. చూసారు కదండీ! ఎంతో టేస్ట్‌గా కుక్కర్‌లో చాలా సింపుల్‌గా అయిపోద్దండి ఈ బిర్యానీ అయితేని. కానీ టేస్ట్ అయితే మటుకు చాలా బావుంటదండి. ఇప్పుడైతే ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కుక్కర్‌లో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. అదే నార్మల్‌గా చేసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులైతే వాటర్ వేసుకోవాలండి. మనం కుక్కర్‌లో చేసుకున్నాము అని చాలా తక్కువగా చెంబు బియ్యానికి చెంబున్నర వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. హ్మ్. ఎంతో టేస్టీగా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎప్పుడూ ఒకే రకం బిర్యానీ కాకుండా ఇలా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటదండి. తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తది. అంత బావుంటదండి. ఇలా రైతాతో తీసుకుంటే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటదండి. అలాగే అలాగే బిర్యానీ తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటే ఇంకా బావుంటదండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి మీకు ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.